ప్రేక్షకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలులకు రెండవ రాజుగా వచ్చిన దావీదు జీవితంలోని ఒక ముఖ్యమైన సంఘటనను కొద్దిసేపు ధ్యానించాలని ఇష్టపడుతూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం ఒకసారి చదివితే, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించనని చెప్పాను. చిన్న ప్రార్థన చేస్తాం. కనికరం గల మా ప్రభువా, నీకు వందనాలు. యుద్ధము యెహోవాదే, నేను కాదు నీ మీదికి వచ్చినది అని దావీదు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మాట అంటూ ఉన్నాడు. మేము కూడా మా ప్రతి పరిస్థితుల్లో ప్రభువా, మేము అన్ని విషయాల్లో నీ మీద భారం వేయగలిగే జ్ఞానం మాకు దయచేయండి. ఈ వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు అందులోని మంచి చెడులను మేము నేర్చుకొని నీకు యోగ్యముగా జీవించే జీవితము మాకు దయచేయండి. యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. ఈ మాట యుద్ధము యెహోవాదే అని చెప్పిన వ్యక్తి దావీదు. తన జీవితంలో మరి సమూయేలు గ్రంథంలో చూసినప్పుడు దేవుడు దావీదును అభిషేకించటానికి యెషై అంటే దావీదు తండ్రి దగ్గరికి పంపించినప్పుడు సమూయేలు ప్రవక్త ఆయన ఏం చేస్తాడంటే మనుషుల రూపాలను చూస్తాడు. ఇతన అని అడుగుతుంటే ఆఖరికి గొర్రెల కాడ ఒక అతను ఉన్నాడు, ఆడ ఆఖరి వాడు గొర్రెల దగ్గర ఉన్నాడని చెప్పి దావీదు గురించి యెషై సమూయేలు ప్రవక్తతో చెప్పినప్పుడు అతన్ని కూడా పిలిపించమని మరి యెషైతో చెప్పినప్పుడు యెషై దావీదుని పిలుస్తాడు. పిలిచిన తర్వాత దావీదును సమూయేలు అభిషేకించి ఆయన వెళ్ళిపోతాడు. సందర్భానుసారంగా కొన్ని విషయాలు మనం చూసినప్పుడు ఇక్కడ ఫిలిష్తీయులకు ఇశ్రాయేలులకు ఎప్పుడు వైరం ఉండేది. ప్రపంచ చరిత్రలో ప్రారంభం నుండి మరి కొన్ని యుగాలు గడిచిపోయిన తదుపరి ఫిలిష్తీయులు అంటే విగ్రహారాధికులు, ఫిలిష్తీయులు దేవునికి సృష్టికర్తకు లోబడిన వారు. అయితే ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, దేవుని చేత ఏర్పాటు చేసుకున్నవారు. అబ్రహాముకు హాగర్ ద్వారా పుట్టిన ఇష్మాయేలీలు వాగ్దానం చేయబడిన వాళ్ళు కాదు, కానీ ఆ జనులు వాగ్దానం చేయబడిన వాడు కాదు, కానీ ఇస్సాకు
షారా కుమారుడు ఇసాకు, ఇసాకు ద్వారా యాకోబు, యాకోబు ద్వారా ఇశ్రాయేలు జనాంగంగా మరియు ప్రజలు అభివృద్ధి చెందారు. ఆ ఇశ్రాయేలులో మరి కొన్నిసార్లు దేవుని మార్గం నుంచి పక్కకు పోయినప్పుడల్లా వారి మీదకి రకరకాల మంది రాజులు వచ్చి యుద్ధం చేసి ఇశ్రాయేలును ఓడగొట్టడం, ఇది జరుగుతున్న చరిత్రలో భాగంగా మరి యెషై కుమారులు యుద్ధానికి పోయినారు. అక్కడ ఫిలిస్తీయుల సైన్యంలో నుండి వాక్యంలో చూస్తే 17వ మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, అతడు వారితో మాట్లాడుతుండగా గాతు ఫిలిస్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిస్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినను. పై చెప్పిన మాటలంటే ఇక ఎవరైనా నన్ను ఓడించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా మీదికి రండి అని చెప్తూ ఉంటాడు. 24వ వచనంలో చూసినప్పుడు ఇశ్రాయేలులందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా, ఇశ్రాయేలులో ఒకడు వస్తున్న ఆ మనిషిని చూచితే నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుతున్నాడు, వాడిని చంపిన వానికి రాజు బహుగా. ఇవన్నీ ప్రలోభాలు. దేవుని ప్రణాళిక నెరవేర్చబడటానికి దావీదును ఫిలిస్తీయుల మీదకి దేవుడు పంపిస్తున్నాడు. వాక్యం అంతా చదివి వివరించడానికి సమయం సరిపోదు. కానీ ఇక్కడ చూసినప్పుడు దావీదు తండ్రి యుద్ధంలో ఉన్న దావీదు అన్నలను చూచిరమ్మని వాళ్లకు కొన్ని తినుబండారాలు ఇచ్చి, మరి దావీదు సోదరులు సైన్యంలో ఉన్నారు కాబట్టి ఆ సైన్యంలో ఉండే పెద్దలు, అంటే దావీదు అన్నల కంటే ఇంకా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ కొరకు కూడా కొన్ని బహుమానాలు తీసుకొని దావీదు యుద్ధాన్ని చూడటానికి యుద్ధంలో ఉన్న వాళ్ళ అన్నలను కలుసుకొని ఆ వస్తువులు ఇవ్వడానికి యుద్ధానికి పోయినట్టు చూస్తూ ఉన్నాం. ఆ యుద్ధాన్ని యుద్ధానికి పోయినప్పుడు అక్కడ ఇశ్రాయేలీలు 6 మూల జానెత్తు ఉన్న గొల్యాతును చూసి వాడి దగ్గర ఉన్నటువంటి కత్తులు, బల్యము, వాడిని చూసి ప్రతి ఒక్కరు వెనక్కి వస్తున్నారు. ఇశ్రాయేళ్ల పక్షంగా ఉన్నవాడు ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త. ఇశ్రాయేలు అనేక మార్లు తప్పిపోతూ ఉన్నారు, అనేక మార్లు దేవునికి విరోధంగా ఉంటూ ఉన్నారు, అవిశ్వాసులైనారు. 6 మూల జానెత్తు అన్యుడు, సున్నతి లేనివాడు, అంటే నిజమైన దేవుణ్ణి పూజించని వాడిని చూసి, విగ్రహాలను పూజించే వాడిని చూసి భయపడుతున్నారు ఇశ్రాయేలు. కానీ ఇశ్రాయేల్లో అవిశ్వాసం పెరిగిపోయింది, ఇశ్రాయేల్లో ధైర్యం లేదు. దేవుడు ఒక చిన్న పిల్లవాడు గొర్రెలను కాసుకునే దావీదును వాడి మీదకి పంపాడు. దావీదు తండ్రి, దావీదును వెళ్ళి ఆ అన్నలను చూచి వాళ్ళకి పంపించే జున్ను, గడ్డలు, తర్వాత ఆ రొట్టెలు అవి ఏదేదో చేసి పంపుతూ ఉన్నాడు. సైన్యంలో ఉండే పెద్దలు ఇలా తన అన్నలు మీద అధికారం చేసే పెద్దలకు కూడా ఏదో కొన్ని బహుమానాలు తండ్రి పంపిస్తున్నాడు. ఎందుకంటే నా కుమారులను ఆ అధికారులు మంచిగా చూసుకోవాలని ఏదో పంపించినాడు. ఈయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి
చూస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు భయపడిపోతున్నారు. ఇశ్రాయేలును ఏలే సౌలు రాజు అతను కూడా విచారపడుతున్నాడు, అతను కూడా అధైర్యపడ్డాడు. అతను కూడా అధైర్యపడి ఏ విధంగా వాడిని గొల్యాతుని ఇచ్చేయాలి, వాడిని ఎదుర్కోవడానికి ఎవరు పోవటం లేదు, వాడిని చంపడానికి ఎవరు పోవటం లేదు, ఎట్లా నేను చేయాలని చెప్పి తలబట్టు కూర్చున్నాడు, ఆలోచన చేస్తున్నాడు. ఆఖరికి అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఎవరైనా ధైర్యంగా వచ్చి వాడిని గొల్యాతుని చంపితే నేను ఈ బహుమానాలు ఇస్తాను, నేను ఈ రకంగా చేస్తా అని చెప్పి మరి సౌలు రాజు బిడ్డని ఇస్తానని, రాజ్యంలో అధికారం ఇస్తానని రకరకాలుగా చెప్తూ ఉన్నాడు. అయితే దేవుని ప్రణాళిక దావీదు పట్ల నెరవేర్చబడాలని దేవుని ప్రణాళిక ముందే ఉన్నది కాబట్టి ఆ సమయానికి దావీదు ఆ యుద్ధంలోకి పోవడం, అక్కడ వాడు పలికే మాటలు వినటం, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు గుసగుసలు ఇట్లా ఎవరు పోయి అన్ని చంపేటట్లేరని చెప్పి చేస్తుంటే, ఆలోచిస్తూ ఉంటే, భయపడుతూ ఉంటే దావీదు వాళ్ళ మధ్య పోయి ఏం జరిగింది ఏంది అని చెప్పి అడిగితే విషయం చెప్తే ఆయన ఎదుర్కోవడానికి మాకు శక్తి కాలేదని అంటుంటే, దావీదు చిన్నతనం నుండి దేవుని పట్ల భక్తి ఉన్నాడు, గొర్రెలు కాసుకునేవాడు, ఎవరు కూడా లెక్క చేయరు. కానీ దావీదు గొర్రెలు కాచేటప్పుడు తన జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలు, ఒకసారి ఎలుగుబంటి వచ్చి ఒక గొర్రె పిల్లని ఎత్తుకపోవటానికి ప్రయత్నం చేసినప్పుడు పోయి ఎలుగుబంటి నోట్లో నుండి గొర్రె పిల్లని తీసుకొని వస్తాడు. సింహము ఒకసారి వచ్చినప్పుడు సింహము నోటి నుంచి తీసుకొని వస్తాడు. దావీదు దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నారు. దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నట్లు వాక్యం సెలవిస్తుంది. వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈయన యుద్ధంలో పోయినాడు, ఆ యుద్ధ పంక్తులలో పోయి మాట్లాడుతున్నప్పుడు ఎవ్వరు ముందుకు పోవటం లేదు, మీరు రండి ఏదో అంటారు. కానీ ఎవరు పోకపోతే దావీదు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలన్నీ విన్న తర్వాత ఆ గొల్యాతు ఇశ్రాయేలును చేసే హేళనను చూసి ఇతనిలో పౌరుషము పుట్టుకొస్తుంది. నా పక్షంగా నా దేవుడు ఉన్నాడు, నేను వీడిని ఏమైనా చేయగలుగుతానని చెప్పి వెళ్ళి రాజుగారు సౌలు రాజు దగ్గరికి వెళ్ళాడు. సౌలు దగ్గరికి వెళ్ళి 32వ వచనం, మొదటి సమయంలో 17వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడునైనా నేను వానితో పోట్లాడునని దావీదు సౌలుతో అనగా, సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలు రాజు దగ్గరికి వెళ్ళి, ఎవ్వరు మీరు విచారపడద్దు, నేను పోయి వీనితో పోట్లాడుతాను అన్నాడు. సౌలు అడుగుతాడు. 33వ వచనంలో చూస్తే, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడు నీకు బలం చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన దావీదుతో. అందుకు దావీదు 34వ వచనంలో దావీదు సౌలుతో అంటాడు, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడై నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించనని చెప్పినాడు.
దావీదుకున్న విశ్వాసం ఏమిటంటే, సింహాన్ని చంపిన, ఎలుగుబంటిని చంపిన, ఈ ఫిలిష్తీయుని చంపడానికి నాకు శక్తి చాలదా అని చెప్పి తనలోని విశ్వాసాన్ని అవిశ్వాసంతో జతకట్టిన, అవిశ్వాసంలో కొనసాగుతున్న సౌలు దగ్గర ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తును పూజించి యేసుక్రీస్తుని నిజరక్షకునిగా గల మనం కూడా కొన్ని సందర్భాల్లో మనం కూడా పిరికివారంగా ఉంటూ ఉన్నాం. అయ్యో, మా బిడ్డ పెళ్ళి అయిద్దా, మా అబ్బాయికి ఉద్యోగం దొరుకుద్దా, మరి నాకు పలానా జబ్బు ఉంది, జబ్బు తగ్గిపోద్దా, ఆర్థికంగా నేను చితికిపోయినాను, నా ఆర్థిక స్థితి బాగుపడుద్దా, ఎన్నో విచారాలు, మనోనిబ్బరం లేని దౌర్బల్యమైన స్థితిలో మనం ఉంటామా? అట్లా ఉన్నప్పుడు సాతానుడు గొల్యాతు వలె వాడు పెడబొబ్బలు పెడుతూ, సాతాను కూడా మన మీదకి వచ్చి నువ్వు మతం మార్చుకో, లేకపోతే నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ మార్చుకో, లేకపోతే నువ్వు మరి అబద్ధం మాట్లాడు, లేకపోతే ఎవరికన్నా అబద్ధ సాక్ష్యం చెప్పు, 10 రూపాయలు ఇస్తాడు. ఈ రకంగా ప్రలోభాలు పెడుతుంటారు కొంతమంది. ఈనాడు అటువంటి గొల్యాతులు ఎంతోమంది ఉన్నారు. చాలామంది గొల్యాతులు మన జీవితంలో ఎదురవుతారు. కానీ దావీదు వలె మనము విశ్వాసం కలిగి సౌలుకు జవాబు చెప్పినట్లుగా, సౌలు రాజుతో దావీదు చెప్పిన జవాబులో ఉన్న నిశ్చయత, నిబ్బరమైన మనసు ఏమిటంటే, దావీదుకున్న విశ్వాసం ఆ సింహాన్ని, ఎలుగుబంటిని చంపడానికి శక్తినిచ్చిన నా సృష్టికర్త, నా దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని చంపడానికి నాకు అవకాశం ఇయ్యడా, నేను వెళ్తాను, అతన్ని చంపుతానని చెప్పినప్పుడు సౌలు రాజు ఇష్టపడి మరి యుద్ధోపకరణాలన్నీ తొలగిస్తాడు. దావీదు తొడిగి చూసుకుంటాడు. దావీదు తొడిగి చూసుకున్న తర్వాత అవి అతనికి నచ్చవు, అవి వేసుకొని నడవలేకపోతున్నాడు. ఈ యుద్ధోపకరణాలు అన్నింటినీ మనం వాక్య ధ్యానంలో మనం విశ్లేషించుకుంటే, ఈ యుద్ధోపకరణాలు అనేటి వేషధారుల జీవితాలకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నాయి. పైకి చాలా భక్తిగా ఉంటారు, నటిస్తారు. ఆరాధనలు చేసేటప్పుడు, ప్రార్థనలు చేసేటప్పుడు ఏడుస్తుంటారు, భాషలు మాట్లాడుతుంటారు. కానీ యేసే నా రక్షకుడని ఒక్క మాట ఎవరికి చెప్పలేకపోతారు, చెప్పడానికి ఇష్టపడరు. అటువంటి వారిని గురించి దావీదు మనకు నేర్పించే విషయం ఏంటంటే, నీవు ఆ యేసయ్య మీద ఆధారపడితే పాపం అనే గొల్యాతును ఓడించడానికి ఆ యేసయ్య నీకు శక్తి ఇస్తాడు. దావీదు జీవితంలో సౌలుతో చెప్పే సమాధానం, మీ దాసునైన నేను ఆ సింహమును, ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యము అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుని చేత ఆశీర్వదించబడి దేవునితో పోరాడి గెలిచిన యాకోబుకు మారు పేరైన ఇశ్రాయేలు, యాకోబు జనాంగము ఇశ్రాయేలు, ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడటానికి సింహం, ఎలుగుబంటిని ఓడించడానికి శక్తినిచ్చిన దేవుడు నాకు ఇయ్యడా అని చెప్పి సౌలు రాజుతో చెప్పి, మరి తన దగ్గర ఆయన ఎందుకంటే ఆయన గొర్రెల కాపరి కాబట్టి ఆయన చేతులు ఎప్పుడు కర్ర ఒకటి ఉంటుంది. తర్వాత దూరం నుంచి
వస్తే అది కొట్టడానికి చిన్నప్పుడు నేను కూడా వాడేది. మా నాన్న దేవుని సేవకుడు అయినా మరి మిషన్ వాళ్ళు ఇచ్చే జీతం సరిపోక సంఘాల్లో ఈనాడు ఉన్నటువంటి మారు మనసు, ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఆ దినాల్లో లేక, చందాలు రాక, మరి మా తండ్రి కొన్నిసార్లు వ్యవసాయం చేసేవాడు. ఆ వ్యవసాయం చేసినప్పుడు నేను కూడా ఈ వడిసెల గోగునారతో సిద్ధం చేసుకొని ఆ గోగునారతో వడిసెల తీసుకొని వడిసెలతోని ఆ చిలుకలు జొన్నచేల మీద వాలినప్పుడు వడిసెలతో రాళ్ళు విసిరేవాడిని. దావీదు కూడా మరి ఆ గొర్రెలను కాసేటప్పుడు ఏమైనా తోడేళ్ళు అవి రావడానికి మరి దావీదు వాడి ఉంటాడు కాబట్టి ఆ వడిసెలు ఒకటి తీసుకున్నాడు. వడిసెలు తీసుకొని గొలియాతు ఎదురు పోతూ ఉంటే వాడు అంటాడు, ఆ 43వ అది మొదటి సమయాలు గ్రంథం 17వ అధ్యాయం 43వ వచనంలో చూస్తే ఆ ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకు వస్తున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించను. వాడికి భయం పట్టుకున్నది, వాడికి కొంచెము తెలిసిపోతూ ఉంది. ఇంత ధైర్యంగా వస్తున్నాడంటే నేను ఇతని చేతిలో నేనేమవుతాను అని చెప్పి ఆ ఉలుకు పలుకు లేని విగ్రహం ఆ దేవతలను పేరట దావీదును శాపం పెడుతుండట. మళ్ళీ ఏమంటే నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా దావీదు అంటాడు, నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకొని నా మీదకి వచ్చుతున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వస్తున్నాను. వాక్యం వింటున్నా సోదరి సోదరుడా, ఏనాడైనా నీవు ఈ మాట చెప్పగలుగుతున్నావా? నేను కేవలము యేసయ్య కృప ద్వారానే నేను ఈ విధంగా జీవిస్తున్నాను. ఈ మంచి ఆరోగ్యం నాకు యేసయ్య కృప ద్వారా ఇచ్చాడు. నాకు పెట్టే మంచి భోజనం, నేను తినే భోజనం దేవుడు నాకు ఇచ్చాడు. నేను పీల్చే గాలి దేవుడు నాకు ఇచ్చాడు. నాకు ఇచ్చిన ఆరోగ్యం దేవుడే ఇచ్చాడు అని ఎప్పుడైనా ఆ దేవుణ్ణి నీవు స్తుతిస్తున్నావా? విదేశాల్లో ఉన్నావా, స్వదేశంలో ఉన్నావా? నిన్ను విదేశాలు పంపడానికి నీకు సహాయం చేసిన వాడు దేవుడు కాదా? మరి ఆ దేవునికి నువ్వేం చేస్తున్నావు? దావీదు కలిగినటువంటి పౌరుషం మనకున్నదా? మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను. ఈ దినము యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఎత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే. ఈనాడు మనము పోరాటంలో ఉన్నాం. ఉత్తరాది రాష్ట్రాల్లో చూసినప్పుడు లూసిఫరు వాడి పనివాడు దిగ్విజయంగా చేసుకుని పోతున్నాడు. దరిదాపు 7-8 నెలలకు పూర్వం అనుకుంటా మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో ఒక
క్రైస్తవ బోధకుడిని మరి ఎవరో కొంతమంది కలిసి చంపివేశారు. మరి పెద్దపల్లిలో మంచిర్యాలలో ఉన్న ఒక సోదరుడు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని మరి పలకరించి ఆయన కలిగిన కొద్ది ధనం తీసుకుని వెళ్ళి ఆమెకి ఇచ్చి ఆమెను ఓదార్చి ఆమెను ధైర్యపరిచి వచ్చాడు. తర్వాత మరి ఆ అమ్మాయి బ్యాంక్ అకౌంట్ నెంబరు మరి ఏదో వాట్సాప్లో నాకు కూడా ఇచ్చేస్తే 2 సార్లు ఏమో నేను కూడా దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నుండి ఆ అమ్మాయికి ఆ పాస్టర్ పంపించినాను. ఆమె విశ్వాసం ఏమిటంటే నన్ను చంపినా పర్వాలేదు, నేను ఇక్కడ నా దేవుని సేవ చేసుకుంటూ ఉంటానని చెప్తాను. ఈనాడు మనం అట్లే అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి సాతాను అనేక రకాలుగా మనల్ని శోధిస్తూ ఉంటాడు. గొల్యాతు రూపంలో వాడు మన దగ్గరికి రాకపోయినా ఆనాడు గొల్యాతును సాదృశ్యంగా చూపించినాడు దేవుడు. ఈనాడు మత్తు పదార్థాలు, వ్యభిచారం, ఇతరులను మోసం చేసి బ్రతకటం, సేవకులం అని చెప్పుకునే వాళ్ళు రకరకాల మోసాలతో జీవిస్తున్నారు. రకరకాల ప్రలోభాలతో పెట్టి ఆత్మను సంపాదించాలని చూస్తున్నారు. కానీ అసలు ఆత్మలకు కాపరి అయిన వాడిని, ఆత్మల కాపరి అయిన దేవుని గురించి చెప్పకుండా ఇష్టం వచ్చిన రీతిలో బోధలు చేస్తున్నారు. విదేశాలు తిరుగుతూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు తీసుకొని వస్తున్నారు. ఇక్కడ ప్రజల పేరు చెప్తున్నారు. వాళ్ళు ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఒక దగ్గర ఉంటే అందరికి కనపడుద్దని ఆయా ప్రాంతాల్లో కూడబెట్టుకొని చేస్తారు. ఆత్మల సంపాదన కొరకు ఎవరు ఇప్పుడు పోరాటం లేదు. ఆస్తుల సంపాదన కొరకే వారి జీవితాలను వాళ్ళు ఆస్తుల సంపాదన కొరకు వాళ్ళు ఇది చేస్తున్నారు. ఏదైనా చిన్న అవసరం పడి నిజంగా దేవుని కొరకు ప్రయాసపడాలని ఆశపడ్డవాడు పోయి అడిగితే ఆ చిన్నది చేయగలిగి ఉండి చేయలేకపోతున్నాడు. కానీ దావీదు అంత పెద్ద మరి సాతాను సంబంధికుడైన గొల్యాతును చంపడానికి కేవలం తనకున్న విశ్వాసాన్ని ఆధారం చేసుకొని, నేను కాదు చేసేది, యుద్ధం యెహోవాదే, కేవలం నేను ఏమైనా ఒక పనిముట్టుగా నేను వాడబడతానని చెప్పి మరి గొల్యాతు ఎదుటికి పోతూ ఆ మధ్యలో ఉన్న ఒక లోయలోకి దిగి ఆ లోయలో 5 రాళ్ళు ఏర్కొన్నాడు. ఆ 5 రాళ్ళు తన చిక్కంలో వేసుకొని పోయినాడు. అక్కడ పోయి దావీదు వైపు అది గొల్యాతు వైపు చూచి మరి తన మనసులో ప్రార్థన చేసుకొని ఒకే ఒక రాయి చూసి దెబ్బ కొట్టినాడు. ఆ కొట్టడం కూడా మరి గొల్యాతు శిరస్త్రాణం అని అంటే ఎక్కడ ఇంత సద్దు కూడా ఉండదు. కొంచెము గాలి లోపలికి పోవడానికి నుదుటి మీద మాత్రమే ఒక చిన్న చుక్క అంత ఖాళీ ఉంటుంది. అక్కడికి గురి చూసి పెట్టినాడు. దావీదు అనుకుంటూ చెప్పినాడు, యుద్ధము యెహోవాదే అని దావీదు ప్రార్థన చేసి ఉంటాడు. ప్రభువా నాకు సహాయం చేయి, ఈ రాయి వాడి నొదురు వచ్చేటట్లుగా నాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తే మరి దేవుడు దావీదు ప్రార్థన విని రాయితో కొట్టగానే వాడు బోర్లా పడిపోయినాడు. బోర్లా పడిపోవడానికి గల కారణం ఏమిటంటే
మానవ సహజమైన ఇంకా ఏమైనా బలహీనత ఉండి దావీదు వారి మీదకి పోయి వాడు వెళ్ళకలా పడి ఉంటే దావీదు పోయి మరి భయపడతాడేమో అని దావీదు రాయితో కుట్టాడు. దేవుడు వారిని కాలుతో వెనక నుంచి తన్ని వాడు గొల్యాతు బోర్ల బొక్కల పడేటట్టు చేసినాడు. ఈ 5 నున్నని రాళ్ళు చిక్కంలో దావీదు వేసుకున్నాడు. కానీ ఒక రాయి, విశ్వాసం అనే ఒక రాయి మాత్రం గొల్యాతును దావీదుకు అప్పగించిన తల నరికి తీసుకొని వచ్చాడు. ఈ 5 నున్నని రాళ్ళు బైబిల్ పండితులు చెప్పిన దాన్ని బట్టి మొదటిది విశ్వాసం అని రాయి, రెండవది నేను విశ్వాసం వీడిని నేను చంపుతాను, రెండవది నిరీక్షణ చంపగలను, మూడవది చంపడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, దేవుని సహవాసం, నాలుగవది దేవునితో ఐక్యపరచబడటం, అంటే కొత్తగా యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన దేవుడని పెదవులతో ఒప్పుకుంటే ఆయనతో ఐక్యపరచబడాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం అనే ఒక రాయి, మారు మనసు అనే ఒక రాయి. ఈ 5 రాళ్ళు క్రైస్తవ జీవితానికి కావలసినవి. ఈ 5 రాళ్ళు మనం కలిగి ఉన్నాము. ఈ 5 రకాల విశ్వాసం, 5 రకాల మనస్తత్వం మనం కలిగి ఉంటే ఆ గొల్యాతునే కాదు 100 మంది గొల్యాతులు వచ్చిన వాళ్ళని కొట్టి చంపడానికి మనకు దేవుడు అవకాశం ఇస్తాడు. కాబట్టి యుద్ధము యెహోవాదే, నేను కాదు. నేను ఎవరికైనా వాక్యం చెప్పాలంటే నేను పోయి వాక్యం చెప్తాను, నేను పోయి ఆ పని చేస్తానని గొప్పలు చెప్పుకోవడం కాదు. నేను పోతున్నా, దేవుడే నన్ను తీసుకుపోతున్నాడని దేవుని మీద భారం వేసి దేవునికి మన ప్రణాళిక. కాబట్టి దావీదు ఉదంతాన్ని మనం చూసినప్పుడు దావీదు తనకున్న విశ్వాసం ద్వారా గొల్యాతును లేకుండా చేశాడు. పాపం అనే గొల్యాతు మన జీవితాల్లో ప్రవేశించకుండాలంటే దావీదు లాంటి విశ్వాసం, దావీదుకున్న విశ్వాసం, దావీదుకున్నటువంటి నిరీక్షణ మనం కూడా కలిగి ఉండి, యేసయ్య మనకు చెప్పినాడు మార్కు సువార్తలో, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శ్రమ అని చెప్పిన ఆ మాటలు అనేకులకు తెలియజేసి అనేకులను క్రీస్తు వైపు తిప్పడానికి దావీదుకున్న మనసు, దావీదుకున్న విశ్వాసం, దేవుడు ఈ వాక్యం యూట్యూబ్లో వాక్యం చూస్తున్న వారికి వాక్యం చెప్పడానికి భయపడుతూ అధైర్యపడుతూ మీ ముందుకు వచ్చిన నాకును దేవుడు యుద్ధం యెహోవాదే అని చెప్పగలిగే కృప, ఏ పని చేసినా అది దేవుని చేతనే నేను చేస్తున్నాననే ఒక విశ్వాసం నాకును దేవుడు ఇచ్చి ఆ నిరీక్షణలో నేను కూడా కొనసాగే కృపను దేవుడు నాకు ఇవ్వాలని మీ అందరి ప్రార్థన సహకారం కోరుకుంటూ, నా ఫోన్ నంబరు మరి వెనుక నా ఫోన్ నంబర్ ఉంది. మీకు ఇష్టమైతే వాక్యం అర్థమైతే ఫోన్లో నాతో మాట్లాడగలరు. మీరు ఇష్టపడితే నేను మీ కొరకు ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. మీకు అందరికీ నా వందనాలు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.